ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం వృషభ రాశి వారి గోచార ఫలాలు జూన్ 2026 గురించి తెలుసుకుందాము. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు. వీళ్ళందరూ కూడా వృషభ రాశి కిందకు వస్తారు. ఈ వృషభ రాశి కిందకు వచ్చినప్పుడు వీళ్ళకి శని, రాహు, కేతువులు సువర్ణమూర్తులుగా చాలా బాగున్నారు. అదేవిధంగా బుధుడు, శుక్రుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. అంటే ఈ విధంగా వీరికి చాలా అత్యంత అంటే 8 గ్రహాల్లో, చంద్రుని వదిలిపెట్టి 8 గ్రహాల్లో 5 గ్రహాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే చిన్న ట్విస్ట్ ఏంటంటే జూన్ 1వ తారీఖు అద్భుతంగా ఉన్నటువంటి గురువు గారు 2వ తారీఖు నుంచే కర్కాటకంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు, 3వ స్థానంలోకి. ఈ విధంగా కేవలం జూన్ నెలలో ఒక్కరోజు గురువు గారు ఇక్కడ ఉన్నారు, ఆ తర్వాత నుంచి మారుతున్నారు. అయినా కానీ అంటే ఇప్పటిదాకా మేము ఇది చాలా 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 బాగుంది లెక్క ప్రకారం వృషభ రాశి వారికి. అయితే ఇప్పుడు గురువు గారి యొక్క సపోర్టు తగ్గుతుంది. సో అసలు ఏంటి గురువు గారి సపోర్ట్ తగ్గిన సందర్భంలో 2వ తారీఖు నుంచి మనకి దాదాపు 22వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ 22వ తారీఖు వరకు మొదటి 3 వారాలు వీరికి ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శని, రాహు, బుధు, శుక్ర, కేతువులు వీరికి అనుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా శని 11లో ఉండటం అనేది వీళ్ళకి చాలా అడ్వాంటేజెస్. శుభము, ధనము, గౌరవము, ఆరోగ్యము, ఇష్టసిద్ధి, ఆభరణాలు, ఆస్తులు, పుత్రపోత్రు వృద్ధి, ఇంట్లో వివాహాలు, శుభకార్యాలు, మంచి కీర్తి, రాజగౌరవము, అదేవిధంగా సేవకుల సహాయం. కింద వాళ్ళు మీ మాట వింటారు, మీ పై వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్, వాల్యూ ఇస్తారు. శని 11లో ఉంటే వచ్చేటువంటి అడ్వాంటేజ్ అది. అలాగే 10లో ఉన్నటువంటి రాహు కూడాను మీకు శుభాన్ని, సంపాదనని, లాభాన్ని, వృత్తి ఉద్యోగాల్లో విజయాన్ని. అయితే ఇంటిని ఒక సందర్భంలో కొంతమందికి ఈ రాహు గృహాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా వీళ్ళిద్దరు అనుకూలంగా ఉండగా బుధ, శుక్రులు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. బుధుడి వలన శుభము, లాభము, ఆరోగ్యము, సత్సాంగత్యము, అలాగే విద్య, వినోద గోష్ఠి ఇవన్నీ కూడా బుధుడి వల్ల ఉండగా, శుక్రుడి వల్ల వ్యాపార విజయాలు, అభివృద్ధికరమైనటువంటి జీవితము, పేరు ప్రతిష్టలు, మీ శత్రువులు వృద్ధి చెందటం కానీ ఇవన్నీ కూడా శుక్రుడి కారణంగా జరుగుతాయి. సో ఓవరాల్గా ఇది ఒక పరిస్థితి. అయితే నెగిటివ్గా ఎవరున్నారు అంటే నేను ఇప్పుడే చెప్పాను, గురువు గారు జస్ట్ 2లోంచి 3లోకి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ నుంచి ఆయన ఇక్కడికి వచ్చేస్తారు 2వ తారీఖు నుంచే. కాబట్టి దానివలన ఇప్పటిదాకా మీకు ఏంటంటే పరిస్థితి బాగా ఇంట్లో కుటుంబ సౌఖ్యం, వాక్కు, ప్రమోషన్లు, మీకు ధనస్థానం, కుటుంబ స్థానం, అదేవిధంగా వాక్స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానం 3 ఇవన్నమాట. ఈ 2 అక్కడ ఉన్నాడు గురువు గారు ఇప్పటిదాకా. ఆ గురువు గారు 2వ తారీఖు నుంచి 3వ తారీఖు వెళ్ళటం వలన మీకు ఇంతకుముందు అంత అనుకూలంగా గురువు గారు ఉండరు. ఎందుకంటే వృత్తి ఉద్యోగ భంగాలు, మిత్ర వియోగం కానివ్వండి, నివాసంలో మార్పు, ప్రయాణంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా గురువు గారు 3లో ఇవ్వబోతూ ఉన్నారు. మరొక కుజుడు 1000లో ఉన్నాడు. దానివల్ల కూడా ఐ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారులు కొంచెం ఇబ్బంది పెడతారు. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఆ డిస్టెన్స్ ట్రావెల్స్ కూడా అంత హుషారుగా ఉండదు, బంధుద్వేషం ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఈ చిన్న చిన్న కేసులు అయ్యేటువంటి అవకాశం కూడా రేరుగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే లేనిపోని భేషజాలకు, గొడవలకు దిగకుండా ఉండటం మంచిది. అదేవిధంగా రవి లగ్నంలో ఉండటం కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు ఈ నెలలో. ఈ రవి వలన ఆయాసం కానివ్వండి, వేళ తప్పిన భోజనము, ఉదర సమస్యలు, అదేవిధంగా ఎందుకంటే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇష్టమృష్టాన్న భోజనం జరుగుతుంటాయి, పార్టీలు జరుగుతుంటాయి. కానీ దానికి సంబంధించిన రిపర్కేషన్స్ మీకు రవి ద్వారా వస్తాయి. దానివల్ల కూడా ఒక విధమైనటువంటి అనేక ప్రయాస పనులు కానివ్వండి, ఉదర సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలో మనస్తాపాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనసుకి ఒక రకమైన చికాకుని ఈ రవి ఇస్తాడు. అదేవిధంగా కాకపోతే లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ ఏవైతే శని, రాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు దీర్ఘకాలికంగా మీకు చాలా బెనిఫిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా 1 నుంచి దాదాపు 22 వరకు కూడా ఇంచుమించు ఇదే ఫలితాలు వస్తూ ఉండగా 23వ తారీఖు వచ్చేసరికల్లా మీకు బుధుడు నెగిటివ్లోకి వెళ్ళాడు. ఇప్పటిదాకా బుధుడు ఎక్కడున్నాడండి? సత్సాంగత్యము, విద్య, వినోద గోష్ఠి ఇవన్నీ కూడా
22వ తారీఖు వరకు జరుగుతాయని చెప్పాను. ఎప్పుడైతే 23వ తారీఖు వస్తుందో మీ కజిన్స్, బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళతో కొన్ని సమస్యలు వస్తాయి. బంధు విరోధము, మిత్రుల వల్ల కూడా సమస్యలు వస్తాయి. అంటే మిత్రుల వల్ల, బంధువుల వల్ల, అలాగే మన కిత్ అండ్ కిన్ వలన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రయాణం అనుకూలంగా ఉండదు. అలాగే బాసెస్ వల్ల కొంత అగౌరవము, వాళ్ళు కోపం తెచ్చుకోవటం ఇవన్నీ లాస్ట్ వీక్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా కనుక వృషభాన్ని తీసుకున్నట్లయితే నిజానికి గురువు గారి నిడదాకా చాలా బాగున్నాడు. కాకపోతే నేను చెప్పినట్టుగా జూన్ నెలలో కంపేరిటివ్గా గురువు గారి యొక్క సపోర్ట్ తగ్గుతుంది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం కానీ, అదేవిధంగా మన దత్తాత్రేయ స్వామి స్తోత్రం కానీ ఇలాంటివి చేసుకోండి. అలాగే కుజుడు కూడాను మీకు కంటిన్యూస్గా బాగా లేడు, రవి కంటిన్యూస్గా బాగాలేడు. కాబట్టి రవి అలాగే రవికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం లాంటివి కానివ్వండి, సూర్య నమస్కారాలు చేయటం కానీ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏదైనా చేసుకోవటం కానీ కుజుడికి చాలా మంచిది. అదేవిధంగా మీకు కేతువు బేసిక్గా నార్మల్గా 4వ స్థానంలో మీకు నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా మాతృస్థానంలో అంటే ఇబ్బంది కలిగించేటువంటి గృహం, అంటే ఇంట్లో రిపేర్లు అవన్నీ వచ్చేటువంటి అవకాశం, బంధువుల వల్ల సమస్యలు ఇవన్నీ వచ్చేట్టు ఉన్నా కానీ ఈ కేతు బేసిక్గా మీకు చాలా అనుకూలమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ఏ రకంగా అంటే కేతువు మీకు రచితమూర్తిగా ఉన్నాడు ఇక్కడ. అందువలన ఈ నెగిటివ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా పాజిటివ్ జరిగేటువంటి అవకాశం ఉంది. స్థలాల మార్పు కానివ్వండి, గృహంలో రిపేర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మరీ నెగిటివ్గా, మరీ ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటాయి. ఈ విధంగా శని, రాహు, బుధ, శుక్ర, కేతువులు మీకు నెలంతా అనుకూలంగా ఉండగా చివరిలో మాత్రం బుధుడు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఓవరాల్గా మీకు జూన్ నెల మ్యాక్సిమం చాలా బాగుండేటువంటి అవకాశం ఉంది. నేను చెప్పినట్లుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానివ్వండి, అలాగే రవికి కానివ్వండి ఏదైనా చేయండి. ముఖ్యంగా గురువు గారికి సంబంధించి జాగ్రత్తగా చూసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్తోత్రం కానీ చేసుకోండి. మీకు శుభం జరుగుతుంది. స్వస్తి.